సిఎస్పి గురించి దీన్ని రాసుకోండి. వీలైతే మనం చూద్దాం వైబిలిటీ ఉందా లేదా ఒకసారి చూసుకోండి. ఉన్నారా ఈ ఊరి నుంచి ఎవరు చేసుకుంటారు? చేయకుంటారు 16 కిలోమీటర్స్ ఆపరేట్ అయితే ఉంటుంది. అని మీరు ఉన్నారా, అదే ఊర్లో ఉంటున్నారా, మీ డీటెయిల్స్ ఏమైనా చేంజ్ అయినాయా, అడ్రస్ ఏమైనా చేంజ్ అయినాయా మాకైతే తెలుస్తుందమ్మా, అది తెలియదు. సో మీరు ఆ బ్యాంకుకి వచ్చి మీ ఆధార్ నంబరు, ఆ పాన్ నంబరు, మీ అడ్రస్ ప్రూఫ్, డాక్యుమెంట్స్ అన్ని ఇస్తే రీకేవైసీ అవుతుంది. రీకేవైసీ అంటే మీకు ఉన్న అకౌంట్ యాక్టివ్ అవుతుంది. అది సో దయచేసి మీరు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్రాప్ లోన్ రాలేదు, క్రాప్ లోన్ ఎక్కువ రావాలా, ఎస్ఎస్జి గ్రూప్ లోన్స్ రావట్లేదు, ఇంతకుముందు సురక్ష బీమా యోజన, జీవన్ జ్యోతి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, సుకన్య సమృద్ధి అకౌంట్స్, ఇలాంటి ఒక స్కీమ్స్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎస్బీఐ బ్రాంచ్కి వెళ్ళి దయచేసి మీ అకౌంట్ ఓపెన్ చేయించుకోండి. ఇన్సూరెన్స్ లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇన్సూరెన్స్ చేయించండి. ఇంట్లో ఒకళ్ళం కదా మన ఇన్సూరెన్స్ ఉండాల్సింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికి పెద్దవారికి ఇన్సూరెన్స్ ఉండాలా అని గుర్తుపెట్టుకోండి. ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఇస్తుంది, ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఇస్తుంది, మీకు హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ ఇస్తుంది. ఆ ఇన్సూరెన్స్ కి దీనికి ఏంటి తేడా అంటే, ఎల్ఐసి వాడు ఇన్సూరెన్స్ ఇవ్వాలా అంటే మీకు హెల్త్ చెకప్ చేయమంటాడు, బ్లడ్ టెస్ట్ చేయమంటాడు, హార్ట్ టెస్ట్ చేయమంటాడు, స్కాన్ చేయమంటాడు, ఖర్చు పెట్టాలా. కానీ ఈ స్కీమ్స్ కి ఎటువంటి చెకప్లు ఏమీ ఉండదు. మీరు అప్లికేషన్ ఇచ్చి మీరు అమౌంట్ కడితే ఇమ్మీడియట్ నెక్స్ట్ డే నుంచి మీ అకౌంట్ ఇన్సూరెన్స్ స్టార్ట్ అవుతుంది. అరే సార్ మాకు ఏం ఉపయోగం అవుతుంది నా తర్వాత కదా అని మీరు ఎప్పుడు ఆలోచించద్దమ్మా. మీ మీద ఆధారపడి ఉన్న వాళ్ళు మీ తర్వాత ఎలా ఉండాలి, కష్టం రాకుండా ఉండాలి అని ఆలోచించిన వాళ్ళే